హాయ్ అండి. మా వదిన చూసారా వర్షం వస్తుందని ఎంత కంగారుగా దిగిపోతుందో. వర్షం అయితే బాగా గట్టిగా వస్తుందండి. అమ్మాళ్ళ ఇంటి దగ్గర నుంచి నాన్నని చూసేసి ఇదిగోండి అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే పడుతుందండి, పెద్ద వర్షం పడుతుందండి. చూస్తానికి ఎంత చక్కగా ఉందంటే అసలు ముచ్చటగా ఉంది. మీరే చూడండి లొకేషన్ ఎంత చక్కగా ఉందో. ఒక లుక్ వేసేస్తారా? వేసేయండి. వర్షం పడుతూ ఉంటే నాకైతే చిన్ననాటి మనం వేసే గెంతులు, పరుగులెత్తడం, వానలో తడవడం నాకు అవే గుర్తుకొచ్చి ఇప్పుడు కూడా అలా తడిసి చక్కగా వానలో తడవాలనిపించిందండి. కానీ ఏజ్ ప్రభావం ఉంటుంది కదండి. పెద్దవాళ్ళం అయిపోయినా చిన్నప్పుడు సరదాలు అయితే తగ్గవు కదండి. ఎవరికైనా వయసు పెరుగుతుందండి, మనసులో ఉన్న సరదాలు అయితే తగ్గవండి. ఇదిగో నాకు కూడా ఇప్పుడు అలానే అనిపిస్తుంది. ఈ లొకేషను ఇవి చూస్తుంటే ఆ వర్షం పడుతూ ఉంటే నాకు కూడా ఒక్కసారి వర్షంలో తడవాలనిపిస్తుంది. కానీ తడిస్తే మనకి ఇప్పుడు పరిస్థితుల వల్ల తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఎక్కువైపోతాయి కదండి. అది కూడా మనసులో పెట్టుకొని నేనైతే మనసు కంట్రోల్ చేసుకుంటూ పైనుంచే చూసేస్తున్నానండి. మీరు కూడా ఒకసారి వర్షం ఎంత చక్కగా పడుతుందో నాతో పాటు మీరు చూసేసేయండి. ఈ వర్షం పడుతూ ఉంటే మన ప్రభాస్ సినిమాల పాట అయితే గుర్తుకొస్తుందండి. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అన్న పాట గుర్తుకొస్తుందండి. చాలా సరదాగా ఉంటుంది కదా వర్షంలో తడవడం. మీలో ఎంతమందికి వర్షంలో తడవడం ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి.